ఈరోజు తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో తెలుగుదేశం పార్టీలో ఉన్న తెలంగాణ నాయకులందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రతి సంవత్సరం 27, 28, 29 మే 27, 28, 29 మహానాడు జరపడం ఆనవాయితీ గత 40 ఏళ్లుగా. ఒక రాజకీయ పార్టీ సుదీర్ఘంగా ఇంత పెద్దన మహానాడు జరుపుతూ ఉన్నా కూడా కానీ ఉమ్మడి రాష్ట్రంలో జరిపాము. అలాగే ఈరోజు ఆంధ్రాలో తెలంగాణ కలిపి మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో జరుపుతున్నాం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న పాలిట్ బ్యూరో సభ్యులందరూ కలిసి ఈరోజు మీటింగ్ పెట్టుకుని పెద్ద ఎత్తున అందరు వెళ్ళాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ జెండా, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పుట్టింది కాబట్టి ఎన్టీఆర్ ఆఫీస్ ఇక్కడే ఉంది, ఎన్టీఆర్ కుటీరం ఉంది, ఎన్టీఆర్ గారి ఘాట్ ఇక్కడే ఉంది కాబట్టి ఇక్కడ మన రాజకీయ పునర్నిర్మాణం చేసుకున్నాం కాబట్టి రాజకీయంగా ఇంత ఎదిగాం కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ పెద్ద ఎత్తున అక్కడికి వెళ్ళాలని మహానాడు సక్సెస్ఫుల్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు, ఎందుకంటే మహానాడులో జరుగుతున్న తీర్మానాలన్నీ చూసుకుంటే బడుగు బలహీన వర్గాల కోసం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం, అలాగే మహిళల కోసం, అలాగే రాష్ట్రం అభివృద్ధి కోసం, రెండు రాష్ట్రాల కోసం చేస్తున్నా కదా కానీ అందరు ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి అందరికీ సమాన హక్కులు సమానంగా పదవులు కల్పించాలన్న ఉద్దేశంతో ఈరోజు జరగడం జరిగింది. ప్రతి ఒక్కరు గుండెల్లో పెట్టుకొని 1000 కళ్ళతో ఎదురు చూసుకుంటూ ఈ మహానాడు సక్సెస్ చేయాలన్న ఉద్దేశంతో పార్లమెంట్ వారీగా ప్రతి ఒక్కరు కావాల్సినంత మందిని తీసుకొని పోయి మహానాడు సక్సెస్ చేయాలన్న ఉద్దేశం జరుగుతుంది. ఈసారి ప్రత్యేకం ఏమంటే మహానాడులో ఈరోజు మా జాతీయ అధ్యక్షులు గారు మళ్ళీ ఎన్నిక అవుతున్నారు అనమాట. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఆయన ఎన్నిక జరుగుతుంటది, అదొక ఆనవాయితీ, అదొక కన్నుల పండగ ఉంటుంది కాబట్టి అవన్నీ చూడడానికి అందరూ ఉత్సాహంగా ఉంది. చాలా ఔత్సాహికంగా ఈ రోజు మాత్రం మేమందరం వెళ్ళాలని ఉద్దేశంతో కంకణం కట్టుకొని అందరికి ఫోన్లు చేసుకొని అందరు ఎలా వెళ్ళాలి అనేది ప్రణాళిక రూపొందించడం జరిగింది. కానీ ఇక్కడ కొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటే మాత్రం ఈ రోజు తెలంగాణలో ఉన్నంత క్యాడరు, తెలంగాణలో ఉన్నంత పసుపు సైనికులు ఏ రాష్ట్రంలో లేరు కాబట్టి స్వచ్ఛందంగా వాళ్ళే రావడానికి ముందుకున్నారు కాబట్టి మేమందరం మహానాడికి వెళ్ళడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు అయినా కూడా కానీ ఎంతో సజావుగా ఎంతో అండర్స్టాండింగ్ తో అందరు నాయకులు కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరూ చంద్రబాబు గారి నాయకత్వాన్ని సమర్థిస్తూ రాష్ట్రం అభివృద్ధి వైపు, ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి కుంటుపడింది కాబట్టి, ఎందుకంటే 1924 ఎలక్షన్స్ ఆ టెన్యూర్లు కానీ చూసుకుంటే మొత్తం రాష్ట్రం అధోగతి పాలైపోయింది, అప్పుల రాష్ట్రంగా ఆరిపోయింది. ఈ రోజు ఉద్యోగాలు లేవు, ఉపాధి లేవు, ఒక ఇండస్ట్రీ రాలేదు, డెవలప్మెంట్ లేదు, మహిళలకు రక్షణ లేదు, ఈ రోజు రైతులకి న్యాయం జరగలేదు కాబట్టి అవన్నీ విషయాల మీద ఈ రోజు మాట్లాడడం జరిగింది. ఏదైనా కూడా కానీ చంద్రబాబు గారి నాయకత్వం కావాలని కోరుకున్న జన సైనికులకి బీజేపీ నాయకులకి అందరికీ ఆయనే దిశానిర్దేశం చేస్తారు కాబట్టి ఆయన ఆధ్వర్యంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి మహానాడులో దీని మీద డిస్కస్ చేయడం జరుగుతుంది ప్రతిసారి, అదొక ఆనవాయితీ. ఖచ్చితంగా అండి, తెలంగాణలో కొంచెం మాకు నిర్లక్ష్యంగా మేము వహించాము అనేది మేమేం ఫీల్ అవ్వట్లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడ బిజీగా ఉన్నారు కాబట్టి తెలంగాణలో తెలుగుదేశం మీద దృష్టి పెట్టలేకపోయారు. ఎందుకంటే అక్కడ కంటిన్యూస్ గా సమస్యలు ఉన్నాయి, రాష్ట్రం మొత్తం అప్పుల పాలైపోయి అధోగతి పాలైపోయింది నేను ఇప్పుడే చెప్పాను కాబట్టి ఈ రోజు దాని మీద ఫోకస్ చేసుకుంటూ తెలంగాణలో ఉన్న తెలుగుదేశం పార్టీ సైనికులు ఇప్పుడు కూడా స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. మీరందరూ చూశారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ ఉన్నప్పుడు ఎంతమంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు స్వచ్ఛందంగా బయటకు వచ్చి ధర్నాలు చేశారు, ప్రపంచవ్యాప్తంగా చేశారు కాబట్టి తెలంగాణలో చాలా పటిష్టంగా ఉన్నారు. అందరికీ న్యాయం జరుగుతుంది, అందరికీ ముందు మంచి రోజులు వస్తాయని చెప్పి నేను హామీ ఇస్తాను. ఖచ్చితంగా అండి, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆశతోనే ఉన్నాము. ఎందుకంటే బీజేపీ క్యాడర్ కానీ ఈరోజు ఏదన్నా కూడా కానీ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అవుతుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఉన్న వాళ్ళు అన్న ఎన్టీ రామారావు గారు ఏ ముహూర్తాన పార్టీ పెట్టారు, ఆ రోజున ఈ వాళ్ళకి వాళ్ళ జీవితాంతం తెలుగుదేశం జెండా మోసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఈ రోజు కూటమి వైపు అందరు ఉన్నాం కాబట్టి బీజేపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ జన సైకిల్ కార్యకర్తలు కానీ కూటమి ప్రభుత్వం మళ్ళీ ఈసారి ఎలక్షన్స్ కి వెళ్ళడం మాత్రం ఖాయం. ఖచ్చితంగా అండి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని డెవలప్ చేసేసి ఈ రోజు హైదరాబాద్ సికింద్రాబాదే కాకుండా సైబరాబాద్ అనే నగరంగా నిర్మించారు కాబట్టి ఈ రోజు కొన్ని లక్షల వేల మంది డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ కోట్ల మంది ఈ రోజు లబ్ధి పొందుతూ వాళ్ళ జీవన ప్రమాణాలన్నీ పెంచుకుంటూ ఈ రోజు వాళ్ళ కుటుంబాన్ని
ఒక స్థాయిలో నిలబెట్టుకుంటూ వాళ్ళని పోషించుకుంటూ ఒక మంచి స్థాయిలో బతుకుతున్నారు. కాబట్టి అదే స్థాయిలో ఎక్కడన్నా కూడా కానీ ఇదే రూపురేఖలో 2047కి దేశం మొత్తం ఇండియా మ్యాప్ లో నంబర్ 1 ఆంధ్రప్రదేశ్ ఉండాలని చెప్పి, అలాగే ప్రపంచ స్థాయిలో ప్రపంచం అందరూ దాన్ని గుర్తించాలనే ఉద్దేశంతో, ఎందుకంటే బిల్ క్లింటన్ గారు వచ్చారు, అందరూ వచ్చారు కాబట్టి అదే దౌలా ఆ రాష్ట్రాన్ని కూడా తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో ఆయన వయసును కూడా లెక్క చేయకుండా ఒక కుర్రోళ్ళలాగా యవ్వనంలో ఉన్న కుర్రోళ్ళలాగా కష్టపడుతున్నారంటే ఆయనకున్న నిబద్ధత, ఆయనకున్న క్రమశిక్షణ, ఆయనకున్న విజన్ చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రం కూడా తెలంగాణ రాష్ట్రం లాగా అభివృద్ధి తీసుకెళ్తారని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నారు.